నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని అల్లర్లు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రావులపాలెం టౌన్ సీఐ శేఖర్బాబు హెచ్చరించారు. రావులపాలెం మండల ప్రజానీకానికి 50 మందికి రాబోవు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 50 మంది ప్రజలకి రాబోవు నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనే క్రమంలో కుటుంబాలతో పాటు సంతోషంగా ఆనందభరితంగా ఈ నూతన సంవత్సరం ఎదుర్కోవాలని అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యువకులు తాగి వాహనాలు నడపొద్దని చెప్పేసి మద్యం మత్తులో కంట్రోల్ తప్పి ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలు కోల్పోవద్దని చెప్పేసి, అదేవిధంగా ఇతరులకు ఎవరికి కూడా ప్రమాదాలు గురి చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. సైలెన్సర్లు పీకేసి న్యూసెన్స్గా వాహనాలు నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, అదేవిధంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనే ముసుగులో ఆడపిల్లల పట్ల ఈవ్ టీజింగ్లకు పాల్పడడం అనేది దయచేసి మానాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని కొత్తపేట డిఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల పికెట్లు వేయడం జరిగింది. అదేవిధంగా కట్టుదిట్టంగా పెట్రోలింగ్ పార్టీలు అనేది తిరుగుతున్నాయి. అందరూ కూడా రేవు పార్టీలని, అబ్సిన్ డ్యాన్సెస్ అని, అశ్లీల నృత్యాలు, పేకాటలు మొదలగు చట్టమైన వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్గొన్నట్లుగా వారందరిపై కూడా నిర్వహించిన వాళ్ళపై, చూసిన వాళ్ళపై, ఆ కార్యక్రమాలకి టెంట సామాన్లు ఇచ్చిన వాళ్ళపై, లైటింగ్ పెట్టిన వాళ్ళపై, సౌండ్ సిస్టమ్ సప్లై ఇచ్చిన వాళ్ళపై అందరిపై కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ చేసి కఠినంగా వాళ్ళకి శిక్షలు పడేలా చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా గమనించి అర్ధరాత్రులు ఈ కేకులు కట్ చేయడం, రోడ్ల మీద కేకులు కట్ చేయడం అనేది నిషేధించబడింది. బాణాసంచా కూడా కాల్చొద్దని చెప్పి తద్వారా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అవన్నీ కూడా ఎవరు పాల్పడదని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరాన్ని మనం సంతోషంగా గడపడంతో పాటు ఇతరులు కూడా సంతోషానికి, వాళ్ళ యొక్క ఆనందానికి భంగం కలిగించే రీతిలో ఎటువంటి చర్యలకు పాల్పడినా అవి చట్ట వ్యతిరేకమైన చర్యలుగా భావించి వారందరిపై కూడా తగు చర్యలు తీసుకోబడతాయి. దయచేసి ఈ విషయాలు గమనించి, అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ముఖ్యంగా తల్లిదండ్రులకు సూచించడం జరుగుతుంది. ఎందుకనంటే అవగాహన లేని తనంలో అతను వాహనాన్ని అతి వేగంగా దురుసుగా నడిపి అతను ప్రాణమే తెచ్చుకోవడం, లేకపోతే ఇతరుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి మైనర్లకు ఎవరికి కూడా వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని కుటుంబంతో పాటు పిల్లపాపలతోటి, స్నేహితులతోటి, బంధుమిత్రులతోటి ఆనందంగా గడపాలని, ఈ రాబో నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కూడా సంతోషాన్ని నింపాలని మరీ కోరుకుంటున్నాం.